అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలం ఓడపల్లి గ్రామానికి చెందిన తుర్రం సోమలమ్మ బొంకు రాజా రామ్మోహన్ భార్యాభర్తలు కలిసి స్థానిక గ్రామస్తులకు గృహ నిర్మాణం నిర్మించి అప్పగిస్తామని అమాయక గిరిజనులకు వేల రూపాయలు వసూలు చేసి మోసగిస్తున్నారని స్థానిక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమాయక గిరిజనులకు పక్కా ఇళ్లు నిర్మించేస్తామని సుమారు 2 లక్షల రూపాయల పైబడి డబ్బులు వసూలు చేసి అమాయక గిరిజనులను మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం రంపచోడవరం పోలీస్ స్టేషన్లో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని బాధితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం తర్వాత మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పారు. మేము సంవత్సరం దాకా చూసాము, కానీ ఇప్పటి వరకు వాళ్ళు మాకు కనిపించలేదు. కానీ వాళ్ళు ఇల్లు కట్టిస్తానని చెప్పారు, కానీ వారిద్దరు భార్యాభర్తలు కూడా ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇప్పుడు ఇంకా మేము వాళ్ళ కోసం మేము చూస్తున్నాం. ఎప్పటికైనా వచ్చి వాళ్ళు ఏమంటేనే ఇస్తారో లేకపోతే ఇల్లు కానీ కట్టిస్తారో అని మేము చూస్తున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడు ఇంకా కనిపించట్లేదు. కానీ పోయిన సంవత్సరము మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి మేము కంప్లైంట్ చేసాం, కానీ ఎవ్వరు కూడా మాకు న్యాయం చేయలేదు. ఈ సంవత్సరం కూడా మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాము. ఎవరైనా న్యాయం చేసేలాగా అయితే చెయ్యండి, మా డబ్బులు ఇచ్చేలాగా చూడండి ప్లీజ్. మా ఓడపల్లి నుంచి తుర్రం సోమలమ్మ డబ్బులు కట్టించుకుంటున్నాను. మా ఇంటికి ప్రతిరోజు వస్తుంది. మాకు తెలియదు కదా, మేము ఎలా కట్టాలని చెప్తే ఏం లేదు.